హాయ్ హలో ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టి. ఇది శ్రావణ శుక్రవారం ఫస్ట్ డే అన్నమాట. నేను వ్రతం చేస్తున్నాను, వరలక్ష్మి వ్రతం. అండ్ ఏంటంటే నార్మల్గా పెడుతున్నాను. నాకు కూడా తెలుసు 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారని. నాకు ఎందుకంటే నేను ఎప్పుడు ఇయర్ అయినా కానీ అసలు ఏంటంటే స్టోరీ ఫస్ట్ ఇయర్ నుంచెల్లే నేను నా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నుంచెల్లే స్టార్ట్ చేశాను వరలక్ష్మి వ్రతం. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏంటంటే ఇది దేవుళ్ళు అండ్ పూజలు చేయడం చాలా ఇష్టం. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, నాకు మాత్రం పిచ్చి, చాలా ఇష్టం అనమాట పూజలు చేయడం. బాగా వ్రతాలు చేయడం, మళ్ళీ తర్వాత నోములైనా ఏదైనా ప్రతి ఒక్కటి నాకు పూజలు చేసుకుంటే మనశ్శాంతి అదేంటో ఫీల్ మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకే నాకు మా సూర్యుడు అంటాడు, ఏంటి పూజలు ఇంతగానం చేస్తావు నువ్వు అసలు అని అంటాడు. కాకపోతే నాకు ఇష్టం కాబట్టి ఈ వీడియో తీసేది కూడా మా ఆయననే. ఇక్కడ ఏంటంటే వీడియో తీయమని చెప్పాను అనమాట. వరలక్ష్మి వ్రతంది చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టాలి అనేసి ఈ వీడియో క్లిప్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను దేవునికి దీపం పెట్టాను. దీపం పెట్టిన తర్వాత నైవేద్యాలు ఏదైనా ఒకటి అండాలి కదా అనే ఉద్దేశం కొద్దీ ఒకటి చేస్తే ఎలా ఉంటుంది, బాగుండదు కదా అనేసి నాకు తెలిసిన విధంగా నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రిపేర్ అయ్యాను కదా. సో దానికి తెలిసిన విధంగా ఏంటంటే 2 నైవేద్యాలు చేశాను, 3 ఫ్రూట్స్ పెట్టాను అన్నమాట. అండ్ వాకు, వక్క, ఖర్జూర, పూలు ప్రతి ఒక్కటి అమ్మవారికి ఏం చేయాలో అన్నీ చేశాను అన్నమాట. అంటే ఈసారైనా కొంచెం మంచిగా ప్రిపేర్ అయిదాం అనే ఉద్దేశం కొద్దీ. కానీ 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, ఆ రోజు మాత్రం మంచిగా పెద్దగా వ్లాగ్ పెడతాను. ఇది మాత్రం చిన్నగా ఇప్పుడు మాత్రం స్మాల్గా పెడుతున్నాను. సో మీరందరూ ఏమనుకోకండి. అండ్ ఎప్పటిలాగానే నన్ను వీడియో ఆదరిస్తారు కదా, అలానే ఆదరించండి. ఇక్కడ ఏంటంటే పూజ కంప్లీట్ అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయి దేవుని మొక్కుతున్నాను. ఇంతవరకు నేనేం తినలేదు. సూర్యుడు కన్నమ్మ కూడా ఏం పాలు ఇట్లా ఏం తీసుకోలేదన్నమాట. అండ్ వాళ్ళు కూడా నాతో ఒక్క పొద్దులాగానే ఉన్నారు. సో ఎప్పుడు అయిపోతుంది, ఇంకా ఎప్పుడు అయిపోతుంది అనేసి అంటున్నారు. నేను అయిపోతుంది అనేసి అన్నాను. మన ఇంట్లో పూజ దీపం పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా మనశ్శాంతి అనేది ఎంత బాగుంటుందంటే ఆ రోజు ఆ డే అంతా బాగుంటుంది. మీ అందరికి అట్లనే అనిపిస్తుందా? అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మనం గుడికి అయిన ఫీలింగ్ ఎంతమందికి ఉంటుందో నాకు చెప్పండి. నాకైతే అంతే అండి. పూజ చేసుకుంటేనే మనశ్శాంతి, ప్రశాంతత. అండ్ అగరబత్తుల స్మెల్, ఆ దీపాలు వెలిగించడం నాకైతే చాలా ఇష్టం. నేను దేవుణ్ణి ఇక్కడ ఏం కోరుకున్నానంటే నా యూట్యూబ్ సక్సెస్ కావాలి అండ్ అందరూ బాగుండాలి, మా ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను దేవుణ్ణి. అంతే. ఇక్కడ కలశానికి అది ఉండే అనమాట, అమ్మవారిదే కొనుక్కున్నాను నేను, లక్ష్మీదేవతది కొనుక్కున్నాను. సో అమ్మవారికి అట్లా ప్రిపేర్ చేశాను చూడండి. ఇంకా నెక్స్ట్ క్లిప్లో మంచి చూపెట్టాను అనమాట అమ్మవారిని. ఇక్కడ మా ఆయన కొంచెం చిన్నగా చూపెట్టినాడు. ఇది నేను తీసాను అనమాట వీడియో. ఇది ఏంటంటే చూడండి, ఇక్కడ నేను మంచిగా తీసాను. లక్ష్మీదేవతది కలశానికి పెట్టాను అనమాట. ఇంకా 3వ వారం మంచి చేస్తాను, మీరు చూడండి. కావాలంటే వ్లాగ్ కూడా చూడండి. ఎంత మంచి చేస్తానంటే కన్ఫామ్గా చేస్తాను. ఆ దేవుని దయ వల్ల నాకు కన్ఫామ్గా రావాలని కోరుకుంటున్నా. పూజ చేసే అంత శక్తి అయినా కానీ ఏ అడ్డంకులు రావద్దనేసి. ఇదేంటంటే నేను ఈ శుక్రవారం గురించి చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే మస్తు డిస్టర్బెన్స్ ఉన్నాయి. మా కన్నయ్య స్కూల్కి వెళ్ళట్లేదు, కన్నయ్యకు రెగ్యులర్ ఫీవర్స్ వస్తుంది. ఎంత హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ తక్కువ అవుతుంది మళ్ళీ వస్తుంది. మాకు అదే కొంచెం టెన్షన్ ఉండే. ఈ నెగిటివిటీ అన్నీ పోవాలనేసి నేను దీపం పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు పెట్టేదాన్ని కాదు, నార్మల్గా పెట్టుకొని ఉంచేదాన్ని. కానీ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీరేం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మౌని 2263. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.